వయనాడ్లో హీరో మోహన్ లాల్ పర్యటించారు. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. 2009లో మోహన్ లాల్కు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించారు. వయనాడ్లో జరుగుతున్న నష్టాన్ని, రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. Hello. Excuse me, please come this side. Mic, camera. ये जो खाना बना रहा है उसका वॉलंटियर कोई है यहाँ पे? మందక్కైతో పాటు పుంచిర్మట్టోం ప్రాంతంలోనూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మందక్కైలో దాదాపు 10 నిమిషాల పాటు గడిపారు. 2009లో మోహన్ లాల్కి లెఫ్టినెంట్ కల్నల్ పోస్ట్ ఇచ్చారు. ఈ విషాద తీవ్రతను అర్థం చేసుకునే ఇక్కడికి వచ్చారని మోహన్ లాల్ తెలిపారు. ఎక్కడ చూసినా బురదే కనిపిస్తుందని, ఎంతమంది చిక్కుకుపోయారో అంచనా వేయలేకపోతున్నారన్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. Hello. Excuse me, please come this side. Mic, camera. ये जो खाना बना रहा है ఇక్కడ విషాదం తీవ్రత ఏంటో అర్థం చేసుకున్నానని, అందుకే వచ్చానన్నారు. అన్ని చోట్ల భారీ ఎత్తున బురద పేరుకుపోయిందని, అందులో ఎంతమంది చిక్కుకున్నారో అంతు తేలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశం ఎప్పుడూ చూడని అతిపెద్ద విపత్తు అన్నారు. సాధారణ స్థితికి తీసుకురాలని స్థాయిలో విధ్వంసం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఎలా జాగ్రత్త పడాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు మోహన్ లాల్. Hello. Excuse me, please come this side. Mic, camera. ये जो खाना बना रहा है उसका वॉलंटियर कोई है यहाँ पे?